హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏంటి గిల్, ఏదో అర్జెంట్ పని మీద స్పీడ్ గా వెళ్తున్నట్టున్నావు? మరి గిల్ అంటేనే స్పీడ్, స్పీడ్ అంటేనే గిల్లు. పైగా ఇప్పుడు నేను నార్మల్ ప్లేయర్ కాదు, గుజరాత్ కెప్టెన్. ఆ మాత్రం అర్జెంట్ పనులు ఉంటాయి మరి. అబ్బా, ఏం బిల్డప్ ఇస్తున్నావురా, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. ఓహో, నువ్వు జీటీ కెప్టెన్ అయినప్పుడు ఇంతకంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చావులే. నీకు బాగా గౌరవజనం ఎక్కువైందిరా. దించుతా, ఈ ఐపీఎల్ లో మొత్తం దించుతా. ఏంటి దించేది? ఈజీగా దించడానికి నేను టాలెంటెడ్ బ్యాటర్ను మాత్రమే కాదు, గుజరాత్ కెప్టెన్ ను. ఈసారి నా కెప్టెన్సీలో ముంబై కప్పు కొట్టడం గ్యారంటీ. అప్పుడు తెలుస్తుంది నీకు మీ గుజరాత్ టీం కు నా లెవెల్ ఏంటో, నా విలువ ఏంటో. నువ్వు చెప్పిన దాన్నే కొంచెం రివర్స్ చేసి చూద్దామా? ఈసారి కప్పు మేం కొడతాము. అప్పుడు నిన్ను నెక్స్ట్ సీజన్ కు ముంబై కెప్టెన్ గా ఉంచుతారో పీకేస్తారో తెలుస్తుంది. హలో హార్దిక్, ఇక్కడ అంత ఈజీగా పీకు పడేసేంత సీన్ ఉండదు. 5 కప్పులు కొట్టిన రోహిత్ అనే కెప్టెన్సీ నుండి పక్కన పెట్టేశారు. ఇక నీ సంగతి ఏంటో ఈ సీజన్ ముగిసాక చూద్దాంలే. ఆపండ్రా బాబు, మొన్నటి వరకు ఇద్దరు ఒకే టీంలో బాగానే ఉన్నారు కదా. అప్పుడంటే హార్దిక్ కెప్టెన్సీలో ప్లేయర్ని కాబట్టి తల వంచుకొని ఉన్నా. ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యా, నా టైం స్టార్ట్ అయిందన్నా. చేతికి వాచున్న ప్రతివాడు నా టైం స్టార్ట్ అయింది అనుకుంటాడు, కానీ టైం తెలుస్తుంది అంతే. ఆపండి, ఇలా నేను తోపు నువ్వు తోపు అని డబ్బాలు కొట్టుకోవడం కాదు. దమ్ముంటే టీమ్ స్ట్రెంత్ ఏంటో చెప్పండి, అప్పుడు డిసైడ్ చేద్దాం కప్పు కొట్టే సత్తా ఎవరికి ఉందో. కరెక్ట్ పాయింట్ చెప్పినావు కోహ్లీ. అందరు కెప్టెన్స్ ఇక్కడే ఉన్నారు. 2024లో కప్పు కొట్టే దమ్ము ఎవరికి ఉందో ఇప్పుడే తేల్చేద్దాం. నేను ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నా కదా, అందుకే ముందు నేను చెప్తా. సరే చెప్పురా గిల్లు. ఇప్పుడు ఐపీఎల్లో మోస్ట్ కన్సిస్టెన్సీ టీమ్స్ అంటే ఏవి చెప్పండి? ఇంకేవి? చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. అంటే గుజరాత్ టైటన్స్ కాదా? మేము 2 సీజన్స్ లో ఒక సీజన్ కప్పు కొట్టాము, ఒకసారి రన్నర్ అయ్యాము. మేము కన్సిస్టెన్సీ చూపించట్లేదా? అరే బాబు, ఈడ 14-15 సీజన్లు ఆడి కన్సిస్టెన్సీ చూపించాము. 2 సీజన్లకే కన్సిస్టెన్సీ అంటారా? ఈ సీజన్ ఆడి, నెక్స్ట్ సీజన్ ఆడి, ఆ తర్వాత సీజన్ ఆడి సూపర్ గా పర్ఫామ్ చేస్తే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అబ్బా, నువ్వు ఊరికే ఉండన్నా. నువ్వు చెప్పే లెక్కన నాకు తెలిసి ఇంకో 10 సీజన్ల వరకు ఒక 5 కప్పులు కొడితే తప్ప మేము బాగా ఆడతామని నువ్వు ఒప్పుకునేలా లేవు. మరి నేను చెప్తుంది అదే కదా. మరి అట్లా కప్పు కొట్టాలా, అట్లా ఫైనల్స్కి పోవాలా, అప్పుడే కన్సిస్టెన్సీ అంటారు. సరే అయిపోయిందా? ఇప్పుడు ఆర్సీబీ గురించి చెప్తా. అన్నా ఏముంది చెప్పడానికి? ఆర్సీబీ గురించి ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు, ఇక కన్సిస్టెన్సీ ఏముంది? కన్సిస్టెన్సీ అంటే కప్పు కొట్టడం ఒకటేనారా? లాస్ట్ 8 సంవత్సరాలలో చెన్నై, ముంబై తర్వాత అతి ఎక్కువ సార్లు క్వాలిఫై అయింది సెమీస్ కి మేమే. అంటే కన్సిస్టెన్సీ అలా ఉంది మరి, తెలుసా? అవునరా గిల్లు, ఇది కొంచెం ఒప్పుకోవచ్చురా. వాళ్ళు కప్పు కొట్టట్లేదు కానీ ఫైనల్స్ కి బాగానే వస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం లెక్కలోకి తీసుకోవచ్చు. ఎట్టెట్టా 2 సీజన్స్ లో కప్పు కొట్టి రన్నర్ అయినా మేము కన్సిస్టెన్సీ కాదా? వాళ్ళు కప్పు కొట్టకుండా సెమీఫైనల్స్ కి వచ్చేస్తేనే కన్సిస్టెన్సీనా? రే, ఐపీఎల్ అంటే ఇలాగే ఉంటారా రూల్స్. మీ టీం కన్సిస్టెన్సీని ఒప్పుకోవాలంటే ఇంకో 4-5 సార్లు సెమీఫైనల్స్ కి రండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను. అన్నా ఒప్పుకుంటా అంటున్నావేంటి? అంటే ఇంకొక 4-5 సీజన్లు కూడా నువ్వు రిటైర్ అవ్వవా? రిటైర్మెంట్ గురించి నేను చెప్పట్లేదురా, ఏదో ఫ్లోలో చెప్పేశా. టాపిక్ చేంజ్. ఏంటో అన్న, నా పిల్లలు కూడా క్రికెట్ ఆడేలా ఉన్నారు, ఇక నువ్వు రిటైర్ అయ్యేలా లేవు. అంటే ఈ సీజన్ కూడా ఫిక్స్ అయినట్లేవు. చూద్దాం ఏం జరుగుతుందో. హలో, కన్సిస్టెన్సీ గురించి నేను కూడా కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? నేనేమైనా జోక్ చెప్పానా? నువ్వే కదా కన్సిస్టెన్సీ అని చెప్పి జోక్ చెప్పావు, అందుకే పొట్ట చెక్కలేలా నవ్వుతున్నాము. ఫస్ట్ ఐపీఎల్ కప్పు కొట్టింది మేమే. ఆ తర్వాత ఏం చేశారో చెప్పండిరా. అప్పుడెప్పుడో కప్పు కొట్టారు, తర్వాత కొట్టారా? తర్వాత ఎప్పుడైనా సెమీఫైనల్స్ కు ఫైనల్స్ కి వెళ్ళారా? లాస్ట్ 2-3 సీజన్లు కాకుండా. చూడన్నా, ఈసారి చెప్తున్నాం, లాస్ట్ సీజన్ కొంచెం మిస్ అయింది. ఆ ముందు సీజన్ ఎలా పర్ఫామ్ చేశామో సో అట్లే పర్ఫామ్ చేస్తాం. ఇక నుంచి కన్సిస్టెన్సీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే టీం రాజస్థాన్ రాయల్స్ అవుతుంది. అలా పర్ఫామ్ చేస్తాం. అందుకే టీం ని కూడా బిల్డ్ చేసుకుంటున్నాం. ఇక చూపిస్తాం కదా మేము మా విశ్వరూపం. అన్నా, ఈ కప్పుల గురించి కన్సిస్టెన్సీ గురించి నాకు పెద్దగా తెలియదన్నా. నేనేం ఎక్కువ మీలాగా ఓవర్ గా మాట్లాడను. ఒప్పుకుంటా, ఢిల్లీ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ఏదో మధ్యలో ఒక సీజన్ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్స్ కి వెళ్ళింది. బట్ ఈసారి నుంచి మేము అద్భుతంగా ఆడాలనుకుంటున్నాం అన్న. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వురా మగాడివంటే నిజాయితీగా నిక్కాసుగా ఒప్పుకున్నావు కాబట్టి మా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. మీ టీం బాగా పర్ఫామ్ చేయాలి, ఫైనల్స్ లో మాతో ఆడాలి, మీరు ఓడిపోవాలి, కన్సిస్టెన్సీగా మీరు పర్ఫామ్ చేయాలి అని కోరుకుంటున్నా. బ్లెస్సింగ్స్ ఇచ్చినా కూడా
కప్పు మాత్రం ఇస్తా అని చెప్పవు కదన్నా. చెన్నై వాళ్ళు, ముంబై వాళ్ళు కప్పును అంత ఈజీగా ఇచ్చేయర్రా. పోరాడాలి, కష్టపడాలి, అప్పుడే దక్కుతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాలంటే నువ్వెవరు అసలు? ఇంకా ఇప్పుడు కెప్టెన్ అయ్యావు నువ్వు IPL లో, అప్పుడే వచ్చి కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నావా? నీకు హక్కే లేదు, వెళ్ళిపో. కోహ్లీ ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? కెప్టెన్ అన్నాక కెప్టెనే, మాకు మాట్లాడే హక్కు ఉంది, మేము మాట్లాడతాము. అంటే మీ కన్సిస్టెన్సీ మొత్తము డేవిడ్ వార్నర్ తో, కేన్ విలియమ్సన్ తోనే పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ మాకు కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. అందుకే అలా అంటున్నాడు కోహ్లీ. అంటే ఇప్పుడు రిషబ్ పంత్కి ఛాన్స్ ఇచ్చారు కదా, అలాగే నాకు ఛాన్స్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యా, ఫస్ట్ టైం కప్పు కొడతా, కన్సిస్టెన్సీ అన్నదాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. సరేలే, రిషబ్ పంత్కి ఛాన్స్ ఇచ్చి నీకు ఛాన్స్ ఇవ్వకుంటే మా కంట్రీ వాడు వేరే కంట్రీ వాళ్ళు అని చెప్పి భేదాలు చూపిస్తారు. ఇచ్చేద్దాం అన్న, ఛాన్స్ ఇచ్చేద్దాం. ఓకే నీకు కూడా ఛాన్స్ ఇస్తున్నాము, కన్సిస్టెన్సీ అంటూ నిరూపించుకో ఈ సీజన్ నుంచి. ధోని అన్న, కోహ్లీ, హార్దిక్, గిల్, ప్యాట్ కమిన్స్, రిషబ్ పంత్, సంజు శాంసన్. అరే బాబు, అందరం ఉన్నాం కదా, మళ్ళీ అందరి పేర్లు చెప్పాలా? ఏంది ధవన్ అన్న నువ్వు? మ్యాటర్ చెప్పు ఫస్ట్. ఇదే ల్యాగ్ ఉంటుంది నీ బ్యాటింగ్లో కూడా. అంటే నేను చెప్పేది ఏమి అంటే, నేను కన్సిస్టెన్సీ కప్పు కొడతా అని చెప్పి రోత డైలాగులు కొట్టేకి రాలేదు. నాకు తెలుసు పంజాబ్ IPL లో ఇప్పటివరకు పెద్దగా పొడిచింది ఏమీ లేదు. కానీ ఇక నుంచి పంజాబ్ రూపురేఖలు మార్చాలనుకుంటున్నా. ఏంటన్నా, కొంపదీసి స్టేట్ కి సీఎం అవుదాం అనుకుంటున్నావా? నేను IPL గురించి మాట్లాడుతుంటే స్టేట్ సీఎం అంటావేంట్రా? అంటే నువ్వు రూపురేఖలు అవి ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే డౌట్ వచ్చి అడిగాడన్నా. నేను చెప్తోంది ఈ IPL నుంచి పంజాబ్ పర్ఫార్మెన్స్ ని పూర్తిగా మార్చేస్తాను అని. ఓకే ధవన్, సీనియర్ ప్లేయర్వి, మాకు బాగా కావాల్సిన వాడివి, పంజాబ్ లో ఉన్నా అని చెప్పి నిన్నైతే హెయిట్ చేయలేం కదా. ఓకే, నువ్వు కూడా కానిచ్చేయి. అన్నా, అన్యాయం జరుగుతోందన్నా నాకు. ఇంకెన్ని రోజులన్నా నేను భరించాలి? ఏమైందిరా శ్రేయస్ అయ్యారు, ఏమంత అన్యాయం జరిగిందా నీకు? ఢిల్లీలో కెప్టెన్ గా ఉండేవాడిని, ఒక సీజన్ పక్కకు పోతే నిన్ను కెప్టెన్ చేశారు. KKR లో కెప్టెన్ గా ఉండేవాడిని, ఒక సీజన్ పక్కకు పోతే నితీష్ రాణాని కెప్టెన్ చేసి మళ్ళీ నాకు కెప్టెన్సీ ఇవ్వకుండా చేయాలనుకున్నారు. కానీ ఎలాగో ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకేంటి ప్రాబ్లం? మొన్న BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి నన్ను తీసి దొబ్బారన్నా. ఇంకెంత అన్యాయం అన్నా నాకు. అరే బాబు, ఇప్పుడు నువ్వు IPL కెప్టెన్, ఇక్కడ IPL గురించి డిస్కషన్, దాని గురించి మాట్లాడు. నాకు తెలుసు కదన్నా, KKR టీం కన్సిస్టెన్సీ బానే ఉంటుంది. ఇప్పటికి 2 సార్లు కప్పు కూడా కొట్టాము, ఈసారి కూడా కొడతామేమో, ఎవరికి తెలుసు? ఒరే బాబు, అప్పుడెప్పుడో 2 సార్లు కప్పు కొట్టారా, తర్వాత ఏమన్నా ఆడుతున్నారా మీరు? లాస్ట్ సీజన్ నేను లేనన్నా, లాస్ట్ 8 మ్యాచ్లు గెలిచాం మేము. తెలుసు ఎట్లా ఆడినామో? మామూలుగా ఉండదు. ఈసారి అదే ఫామ్ ని కంటిన్యూ చేసి వరుసగా అతి ఎక్కువ మ్యాచ్లు గెలిచిన రికార్డును క్రియేట్ చేస్తుంది KKR. చూడండి. సరేలేరా శ్రేయస్ అయ్యర్, KKR 2 కప్పులు కొట్టింది కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాం. చూద్దాం ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తావు. అంటే అందరూ మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడచ్చా? నేను ఎవరైనా మాట్లాడదని చెప్పారా? అన్నీ నువ్వే అనుకుంటావేంట్రా? మాట్లాడు. అంటే లాస్ట్ 2 సీజన్స్ కూడా కన్సిస్టెన్సీ చూపించాం కదా, ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాము. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందిరా. మంచి టీం ఉంటుంది, బాగా పర్ఫామ్ చేస్తారు, కానీ ఫైనల్స్కి రారు, కప్పు కొట్టరు. 2 సీజన్లు అయిపోయింది. ఓకే, 2 సీజన్స్కి మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నా. ఆల్ ది బెస్ట్, బాగా పర్ఫామ్ చేయి. థ్యాంక్ యూ అన్న, నీ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా సాధ్యమే. ఈసారి నేను 5th నెంబర్లో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా, మ్యాచెస్ని ఫినిష్ చేయాలనుకుంటున్నా. నీ బ్లెస్సింగ్స్ చాలా కావాలన్నా. ఫినిషింగ్కి నువ్వే నాకు ఫ్యాను. నేను నీకు ఫ్యానా? నువ్వు నాకు ఫ్యానారా? అరే ఏదో కన్ఫ్యూజన్లో చెప్పేశానులే అన్న. నేనే నీకు ఫ్యాను, నువ్వు నాకు ఫ్యాన్ కాదు.